సో ఇంటర్నెట్ రెవల్యూషన్ తర్వాత మళ్ళీ చెప్పుకోవాలంత పెద్ద రెవల్యూషన్ మనకి ఏ రెవల్యూషన్. అలాగే సినిమాల్లో విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిలిమ్స్ చాలా వరల్డ్ వైడ్ మార్కెట్ రావాలంటే విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాలు. అలాంటి ఎరాలో ఉండి మనం హ్యూమన్ ఎమోషన్స్ తోటి కేవలం సినిమా కెమెరాని మాత్రమే ఒక టూల్గా వాడుకుని అద్భుతమైన చిత్రాలు చేసిన 5 డైరెక్టర్లు ఇక్కడ ఉన్నారు. సో హ్యూమన్ ఎమోషన్స్, సోషల్ కాజు, ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే అమోఘమైన బాండింగ్, భావోద్వేగాలతో తీసిన చిత్రాలు దర్శకులు ఉన్నారు. ఫస్ట్ పరిచయం చేస్తాను. ఒక ఫాక్సో చట్టాన్ని, ఆ చట్టం అనేది ఎవరికి తెలియాలో ఎడ్యుకేషన్ లెవెల్లో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలియాలని ఒక లేమ్యాన్ వైపున ఒక న్యాయం నిలబడాలని ఒక సోషల్ కాజ్తో తీసిన చిత్రం కోర్ట్. ఆ కోర్ట్ అద్భుతమైన అప్రిషియేషనే కాకుండా, క్రిటికల్లీ అక్లైమ్డే కాకుండా కమర్షియల్గా కూడా సక్సెస్ చేయడం నిజంగా అభినందనీయం. ఆ చిత్ర దర్శకుడు రామ్ జగదీష్ ఇక్కడ ఉన్నారు. అలాగే ఏ మాధ్యమైనా సినిమా తీసి తన టాలెంట్ చూపించుకోవాలనే ఒక తపనతోటి సన్నీ సంజయ్ అనగానగా అనే ఒక, అంటే విద్యా బోధనలో కథల రూపంలో విద్యా బోధన ఉంటే అది స్టూడెంట్స్కి ఎంత మనసుకు హత్తుకుని మెమరీగా ఉండిపోద్దనే ఒక నేపథ్యంలో తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగాల్ని గుండెలు తడిసిపోయేలాగా అందరికీ, అంటే టువార్డ్స్ ది ఎండ్ కంటనీరు పెట్టని ప్రేక్షకులు అంటూ ఉండరు. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్గా చేసిన సన్నీ సంజయ్ ఈటీవీలో మే 15 రిలీజ్ అయ్యి ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతులని సంపాదించింది. సో సన్నీ సంజయ్కి అభినందనలు డెబ్యూ డైరెక్టర్గా. అలాగే ఎవరైతే ప్రకృతికి శత్రులు ఎవరంటే మనమే, మనుషులమే. ఆ ప్రకృతిని నాశనం చేసేవాళ్ళు ఏ జీవరాశులు కూడా ప్రకృతిని నాశనం చేయవు, మన మనుషులను చేస్తున్నాం. సో అలాంటి ఒక సోషల్ కాజ్ని, ఒక రియలైజేషన్ని, ఒక ప్రకృతి ప్రేమికురాలుగా ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కోసం గాంధీ తాత చెట్టు అనే చిత్రంతో డెబ్యూ డైరెక్టర్గా వచ్చిన మల్లాది పద్మావతి గారు, అలాగే అందులో యాక్ట్ చేసిన సుకృతి వేణికి నేషనల్ అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ యాక్టర్గా. సో అభినందనలు మల్లాది పద్మావతి గారు. అలాగే షాష్ సింధూరా ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలాగా ఒక చూసి చూడంగానే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేసిన ఒక దర్శకురాలు మరొక మహిళా దర్శకురాలతో గాంధీ తాత చెట్టు అనే ఒక ఆర్ట్ ఫిల్మ్ చేయటం అనేది నిజంగా అభినందనీయం, తన ప్రొడ్యూసర్గా మారి. సో శేషేంద్రరావు గారికి డైరెక్టర్గా, అలాగే నిర్మాతగా మనం అభినందన తెలియజేద్దాం. అలాగే లేటెస్ట్గా చాలా వేడివేడిగా వచ్చింది ఓ ఫిల్ము, దాని పేరు అందరికి తెలుసు కదా, తెలుసు కదాతో. అంటే తనకేమీ ఫిలిం ఫీల్డ్ కొత్త కాదు, 13-14 ఏళ్ళుగా కాస్ట్యూమ్ డిజైనర్గా పేరు మోసిన హీరోలకి అందరికీ సినిమా ప్రోడక్ట్లకి తను ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తూ అందరికీ, కొంతమంది నెపో కిడ్ అని కూడా అన్నారు, అది కూడా అడుగుదాం. ఫస్ట్ లేటెస్ట్గా వచ్చిన తెలుసు కదాతో స్టార్ట్ చేద్దాం. అది ఎలాగండి కాన్సెప్ట్ ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో చెప్తారా? ఈస్ట్రోజన్కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్కి ఎంత ఉండాలనే కాన్సెప్ట్ ఏంటది తెలుగులో చెప్పండి మా అందరికి. సరే, చాలా ఒక చిన్న సబ్జెక్ట్ స్టార్ట్ చేసి వీ వాంటెడ్ టు మేక్ ఇట్ ఇంటూ వెరీ కమర్షియల్ లైన్లోకి అంతే. అండ్ ఆ టిపికల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇప్పుడు ఒక అమ్మాయి కథ రాస్తే దానికి ఒక ఉండాల్సిన ఒక సెన్సిటివిటీ ఆర్ వాట్ ఆ స్పేస్లోంచి ఐ వాంట్ టు బ్రేక్ ఇట్ ఫ్రీ. సో మన కథ సరగసి అనే ఒక చిన్న డెలికేట్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తూ వీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ ద క్యారెక్టరైజేషన్స్ ఆఫ్ దీస్ 3 people. సో వరుణ్ అనే మా మెయిన్ క్యారెక్టర్ ఫస్ట్ సిద్ధు. సో ఆబ్వియస్లీ హీరోకి ఇవ్వాల్సిన స్పేస్లో వస్తూ అండ్ వీ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ గ్రే ఏరియా. ఇప్పుడు మన అందరిలో ఒక గ్రే షేడ్ ఉంటుంది, దాన్ని ఎంతవరకు ఆన్ స్క్రీన్ వీ కెన్ జస్టిఫై టు షో. ఇట్స్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఇంటర్ప్రిటేషన్, ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ అ నెవర్ ఎండింగ్ క్వశ్చన్ మార్క్. కానీ దాని ఒక ఆనెస్టీతో మేము ఓన్ చేసుకొని వీ వాంటెడ్ టు షో ఇట్ ఇన్ అ సర్టన్ వే.
సో టుడే ఐ నో there's a lot of people, మిక్స్ టాక్ అంటారు కదా, సో ఆ స్పేస్లోకి వెళ్ళినా కూడా ఐ థింక్ ఎనీ సినిమా షుడ్ ఓపెన్ స్పేస్ ఫర్ డిస్కషన్, అండ్ ఐ థింక్ తెలుసు కదా డిడ్ దట్. సో ఐ థింక్ మా వెంచర్ ఆర్ ఆర్ అవుటింగ్ ఇంటూ తెలుసు కదా వర్క్డ్ అవుట్ ఫర్ అస్. యాక్చువల్గా మల్లాది పద్మావతి గారు మహానటికి రైటర్గా పనిచేశారు. అలాగే ఫస్ట్ టైము ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా, కమర్షియల్ సినిమా చేద్దామనే ఒక కోవలోంచి వచ్చి ఫస్ట్ సినిమా గాంధీ తాత చెట్టు లాంటి ఒక ఆర్ట్ ఫిల్మ్ తీయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? ఆ కమిట్మెంట్ ఏంటి చెప్పండి. తీసేటప్పుడు నేను అంత ఆలోచించలేదు. రాసేటప్పుడు యాక్చువల్లీ ఒక ఊరు ఉంటుంది, ఊర్లో ఒక హీరో ఉంటాడు ఆర్ ఉంటుంది, తన ఊరిని ఎలా కాపాడుతుంది అన్నది గాంధీ తాత చెట్టు కథ. ఇప్పుడు దాంట్లో ఒక నేను కమర్షియల్ హీరోని పెడితే కమర్షియల్ సినిమా, ఒక చిన్న పిల్లని పెట్టాను కాబట్టి చిల్డ్రన్స్ ఫిల్మ్ అయింది. బట్ ద ఐడియా వాజ్ ఎనీవన్ కెన్ బి ఏ హీరో. సో ఆ ఉద్దేశంతో రాసిన కదా. సో ఎన్నో కమర్షియల్ సినిమాల్లో చాలా మెసేజెస్ ఇస్తుంటారు, లైక్ శంకర్ గారి సినిమాలైనా దే ఇస్ ఆల్వేస్ అ మెసేజ్. ఆ మెసేజ్ వెయిట్ యాడ్ చేస్తుంది. సో నేను అదే టెంప్లెట్, అదే ఫార్మల్ తీసుకొచ్చి ఆర్ట్ సినిమాలో పెట్టాను అంతే. రామ్ జగదీష్, యాక్చువల్గా ఫ్యాక్సో యాక్ట్ గురించి చాలామంది ఎడ్యుకేషన్ స్టేజ్లోనే, ఆ ఏజ్ గ్రూప్ అడాలసెంట్ ఏజ్లోనే వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా కోర్ట్ అనే కదా, లేకపోతే ఒక లేమ్యాన్ని ఎలా ఫ్రేమ్ చేసి ఒక పరువు కోసం వాళ్ళని బలిపశం చేసే వాళ్ళ గురించి ఒక కథ చేయాలనుకున్నారా? ఎలా థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కోర్ట్? అది ఐ కేమ్ అక్రాస్ అన్ ఇన్సిడెంట్ అండి. అంటే ఒక అబ్బాయి 20 ఇయర్స్, ఆ అబ్బాయికి 20 ఇయర్స్ అబ్బాయి ఒక 17 ఇయర్స్ అమ్మాయిని లవ్ చేశాడు. లవ్ చేసినందుకు ద నెక్స్ట్ డే హీ వాజ్ ఇన్ ద జైల్. నాకంటే ఇది విన్నప్పుడు, ఈ ఇన్సిడెంట్ విన్నప్పుడు ఏంటి అంటే పాక్సో యాక్ట్ అన్నారు. పాక్సో యాక్ట్ ఏంటి, లవ్ చేస్తే జైలు వేయడం ఏంటనంటే ఇది పాక్సో యాక్ట్ ఇలానే ఉంటుంది అన్నారు. ఇది మాకు ఎవరో తెలియదే అన్నాను నేను. మీకు తెలియకపోతే మేమేం చేస్తాం అన్నారు. సరే, ఐ బిలీవ్ ఐఎమ్ అ వెరీ కామన్ ఆడియన్. నేను వెరీ లేమ్యాన్స్లో లేమ్యాన్ని, ఓకే తెలిసిన వాళ్ళు అనుకుంటే ఐ బిలీవ్ ఐఎమ్ అ వెరీ కామన్ ఆడియన్. ఇది నాకే తెలియదంటే చాలామందికి తెలియదేమో అనిపించింది. సరే, ఇది ఎవరికీ తెలియకపోతే ఇది చెప్పాలేమో సినిమాలో అని చెప్పి దిస్ ఈజ్ అ స్టోరీ టు బి టోల్డ్ ఆన్ ద స్క్రీన్ అనిపించి వి స్టార్టెడ్ రైటింగ్ ఇట్. శేషేంద్ర గారు, మీరేమో మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ తీశారు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో అప్పటికి మీ సినిమా రిలీజ్ అయ్యే ముందు చూడంగానే ఫిల్మ్కి ఒక 8 నెలల ముందే ఒక మజిలీ అనే సినిమా స్టార్ట్ అయింది. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ కంపేర్ చేశారు స్క్రీన్ ప్లేలో. ఇక్కడ సమంత ఎలా అయితే క్యారెక్టర్ ఎలా రివీల్ అవుతుందో, ఇక్కడ వర్షా బొల్లమ్మ క్యారెక్టర్ కూడా అలాగా. బట్ మీ నేపథ్యం వేరు, మీ ఎమోషన్ వేరు, మీ కథ వేరు. కానీ ఆ కంపారిజన్ ఏమన్నా మీకు ఇబ్బంది కలిగించింది ఆ సినిమా రిలీజ్ అయ్యాక? యాక్చువల్లీ అంతేం ఇబ్బంది కలిగించలేదు. ఎందుకంటే దీని సెట్ ఆఫ్ ఆడియన్స్ వేరే, ఆ సినిమాకి సెట్ ఆఫ్ ఆడియన్స్ వేరే. బికాజ్ అది ఒక నాగ చైతన్య, సమంత ఒక పెద్ద స్టార్ ఫిలిం, అండ్ ఇది వచ్చేసి ఒక యంగ్ డైరెక్టర్. అంటే నేను అసలు ఆ సినిమా తీసినప్పుడు నేను ఆ స్పేస్లో ఉన్నాను కాబట్టి అలాంటి ఒక సినిమా తీశాను అనమాట. సో చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశాను. సో అది ఎఫెక్ట్ ఏం అంత అనిపించలేదు. కంపారిజన్స్ అయితే మాత్రం వస్తూనే ఉంటాయి. ఎందుకంటే లైక్ ఎస్పెషలీ లవ్ స్టోరీస్ తీసినప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సిమిలారిటీ. సో ఈ సిమిలారిటీస్ అనేది స్టోరీని ఎవరు కంపేర్ ఒకే స్టోరీ అనలేదు, స్క్రీన్ ప్లేలో కొంచెం అదే అనేది ఒక కంపారిజన్ వచ్చింది. యా వచ్చింది. బట్ నా ఇన్స్పిరేషన్ వచ్చేసి ఫర్ దట్ ఫిల్మ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నేను నా సొంత ఎక్స్పీరియన్స్ నుంచి రాసుకున్న కథ అది. తర్వాత సన్నీ సంజయ్. సో యాక్చువల్గా ఏ డైరెక్టర్ అయినా సరే నా సినిమా ఒక పబ్లిక్ వ్యూయింగ్, పబ్లిక్ థియేటర్లో రిలీజ్ కావాలి అని చాలా ఎఫర్ట్ చేస్తారు. కానీ ఈటీవీ విన్ లాంటి ఒక ఓటీటీలో నా సినిమా మొదటగా రిలీజ్ అవుతుంది అనేది ఎలాగ, ఏదో ఒకటి నా టాలెంట్ తెలియటానికి ఈ మాధ్యమం కూడా ఓకే అనే సాటిస్ఫాక్షన్ ఉందా, లేదా అరే నా సినిమా కూడా అందరిలాగే పబ్లిక్ వ్యూయింగ్, పబ్లిక్ రిలీజ్ అయితే, పబ్లిక్ థియేటర్ రిలీజ్ అయితే బాగుండే అనే ఫీలింగ్ కలిగింది ఎప్పుడన్నా? థ్యాంక్ యూ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్, అండ్ అందరికీ కంగ్రాచులేషన్స్.
సో యా, మీరు అడిగినట్టు చాలాసార్లు అనుకున్నాము. ఫెబ్లోనే కాపీ రెడీ అయింది. ఫెబ్ నుంచి అంటిల్ రిలీజ్ ఎవ్రీ డే అందరం ట్రై చేసామన్నమాట. ఓకే, థియేటర్ రిలీజ్ అవుతే ఎక్కువ మంది చూస్తారు, చాలా ఎక్స్పోజ్ వస్తుంది అని చెప్పేసి చాలా డిస్కషన్స్ అయ్యాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ మంది చూస్తారేమో. ఈ రోజుల్లో అంటే నార్మల్గా ఓటీటీలో వచ్చే ఫిలిమ్స్ పేరెంట్స్తో చూడకూడదు అని చెప్పేసి ఇన్స్టాలో అక్కడిక్కడ స్పెషల్ మెన్షన్స్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ అదే ఒకటి యాడ్ ఆన్ కదా, ఇంట్లో అందరు కలిసి చూడొచ్చు, అందరు ఒకే దగ్గర కూర్చొని ఒక్కొక్కరు మొబైల్లోనో ట్యాబ్లెట్లోనో కిచెన్ రూమ్లో బెడ్రూమ్లో ఉండి చూడడం కన్నా చక్కగా అందరూ ఒక దగ్గర కూర్చొని ఒక మంచి సినిమా చూడొచ్చు. సో ఎలా అయితే ఏంటి అందరూ చూస్తారు, లైక్ అందరికి ఎక్స్పోజర్ వస్తుంది అన్న థాట్లో ఐఎమ్ హ్యాపీ బట్ ఫర్ ద ఓటీటీ. బట్ యా, ఎక్కడో చిన్న స్టిల్ ఇప్పటికీ ఉంది, మేబీ వచ్చుంటే ఎలా ఉండేదో అనేది అయితే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్. యా, లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఈటీవీని కానీ చేసి అది మా వంశీ బన్నీవాస్ వాళ్ళు చూసిన తర్వాత దాన్ని థియేటర్లో ప్లాన్ చేశారు. అలాగేం ప్రయత్నం చేయలేదా సినిమా అప్పుడు? అప్పటికి ఈటీవీ వాళ్ళకి ఏంటంటే లైక్ 90s తర్వాత ఇంకే కంటెంట్ లేదు, లైక్ గ్యాప్ లైక్ సక్సెస్ఫుల్గా అవ్వచ్చు లేదంటే కొంచెం నోటీస్ఫుల్గా. సో అందరు ఏంటంటే ఆ టెన్షన్లోనే ఉన్నాం. డ్రామా, కొంచెం ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అవుతుందా అవ్వదా, అన్ని లార్జర్ దాన్ లైఫ్ కానీ హై స్కేల్ మూవీస్ కానీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అన్న వచ్చిన డిస్కషన్లో ఇలాంటి ఒకటి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్న డిస్కషన్లోనే అయిపోయాం అన్నమాట. యా, నీరజా గారు, సిద్ధు అంటే టిల్లు క్యాటర్ తప్ప బయట మాట్లాడేటప్పుడు కానీ సినిమా మొత్తం మేకవర్ అయిపోతాను. దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి మీ వరుణ్ క్యాటర్లో ప్రవేశించడానికి మీరు ఎలాగా మోటివేట్ చేశారు? ఎందుకంటే జాక్లో కూడా ఎక్కడొచ్చో అక్కడ మళ్ళీ టిల్లు వచ్చేస్తూ ఉంటాడు. మీ సినిమాలోనే వరుణ్ క్యాటర్ అనేది పోర్ట్రే అయింది కరెక్ట్గా. దానికి మీరు ఎంత ఎక్సైజ్ చేశారు తనని అక్కడ బయట తీసుకురావడానికి? ఐ థింక్ అది రైటింగ్ స్టేజ్లోనే అచీవ్ అయింది సార్. అది యూనో రైటింగ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఫర్ హిమ్, అది ఆన్ పేపర్ ఒకసారి సెట్ అవ్వగానే ఐ థింక్ ఆటోమేటిక్లీ సిద్ధు హిమ్సెల్ఫ్ డెడ్ హిజ్ ఓన్ ఎక్సర్సైజ్. అది మనం చెప్పడానికి కూడా లేదు, తనే ఓన్ అప్ చేసుకున్నాడు ఫస్ట్ ఆ క్యారెక్టర్ని. ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ రైటింగ్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్ గెటింగ్ సంథింగ్ లైక్ దట్. ఎన్నోసార్లు వచ్చి తనే సజెషన్స్ వైజ్ యూనో నీరు ఇప్పుడు వాట్ అబౌట్ దిస్ ఆర్ ఈ బాడీ లాంగ్వేజ్ చేద్దామా, ఆర్ వరుణ్ అనేవాడు ఇలా ఫీల్ అవ్వకపోవచ్చేమో, ఆర్ ఇలా అవుతాడేమో. సో ఐ నో దట్ యాజ్ అ రైటర్ డైరెక్టర్ మనం ఎంత చెప్పినా కూడా యాజ్ అన్ యాక్టర్ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఆన్ బోర్డ్ విత్ దేర్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్, అప్పుడు యూనో యూ సక్సెస్ఫుల్లీ క్రాక్డ్ అ న్యూ persona on screen. And naku one of the biggest compliments I feel for the film, not for me individually or for Sidhu, is that they were seeing Varun ane character kanipichadu vallaki screen paina, and they traveled with Varun ane character. So I think that exercise whatever had happened telikundane on paper level, so I think we achieved that. మీకు పద్మావతి గారు, సో ఓపెనింగ్లోనే మీరు చెట్టు దగ్గర స్టార్ట్ చేశారు. చెట్టే ప్రధానమైన కథ కాబట్టి, అంటే మీరు స్టోరీ డిజైన్ చేసినప్పుడు దేనికోసమే చేస్తున్నామో ఆ చెట్టు గురించే మొత్తం సెంట్రల్ పాయింట్గా ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ మీరు ఎలా థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది ఆ కథ చేయడానికి? ముందు చెట్టు నుంచే స్టార్ట్ చేయలేదు, భరణి గారు లాంటి ఓ యాక్టర్ తోటి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలనే థాట్ ఎలా వచ్చింది? సో నేను రాసేటప్పుడు ఈ కథ 3 క్యారెక్టర్స్ గురించి అనుకున్నాను నేను. సో గాంధీ అనే ఒక చిన్న అమ్మాయి, తాత వాళ్ళ తాత, ఇంకా చెట్టు. చాలామంది ఇది గాంధీ తాత చెట్టు అనుకున్నారు, బట్ ఇది యాక్చువల్లీ 3 క్యారెక్టర్స్ గురించి. అండ్ చెట్టు కూడా ఒక క్యారెక్టర్ అయినప్పుడు ఆ చెట్టుకు వాయిస్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. అండ్ నాకు బర్నీ గారు చాలా ఇష్టం, ఆయన తెలంగాణ మాండలికం కానీ ఆయన సెన్సిబిలిటీస్ కానీ. సో చెట్టు అనుకున్నప్పటి నుంచి నాకు ఫస్ట్ థాట్ బర్నీ గారి వాయిస్లోనే వినిపిస్తుంది. నాకు రాసేటప్పుడు కూడా డైలాగులు బర్నీ గారి వాయిస్లోనే వినిపించేది. సో ఆయనకి వెళ్ళి కాన్సెప్ట్ చెప్పంగానే అసలు ఆయన రెమ్యూనరేషన్ ఏమీ అడగలేదు, ఆయన నెక్స్ట్ డే వచ్చి వాయిస్ ఓవర్ చెప్పి వెళ్ళిపోయారు. సో అది చాలా చెట్టుకి ప్రాణం పోసారు ఆయన. సో అది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఓకే, అలాగే మన జగదీష్, కోర్టు అనే టైటిల్ పెట్టావు, అది సినిమాకి ఒక ఎక్స్ప్రెషన్ కాదు, చాలా ఎంత మైనస్ టైటిల్ అనుకున్నారు అందరూ. కోర్టు అంటే అది ఒక ఎక్స్ప్రెషన్ లేదు, జస్ట్ ఏదో బోర్డు చూసినట్టు ఉందని.
అలాంటిది ఒకప్పుడు గమ్యం అని క్రిష్ టైటిల్, ఆ గమ్యం కూడా అప్పుడు పెద్ద అట్రాక్ట్ చేసే టైటిల్ కాదు. సో నాకు తెలిసి టైటిల్ మైనస్ అయినా చాలా విపరీతమైన కంటెంట్ కాన్సెప్ట్ తోటి సక్సెస్ అయిన సినిమాలు గమ్యం, కోర్టు. సో కోర్టు టైటిల్ పెట్టావు కానీ కోర్టు నుంచే ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసావు, ఇమ్మీడియట్గా కథలోకి వెళ్ళిపోయావు. చాలామంది ఒక ఇంట్రడక్షన్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ ఇలా ఒక స్ట్రైట్ నేరేషన్లో వెళ్ళాలనుకుంటారు అలాంటి కథకి, ఓ ప్రాబ్లం బేస్డ్ సినిమాలు. బట్ నువ్వు ఆఫేలో ఓపెన్ చేసావు. అలా చేయాలనుకోవడానికి కారణం ఏంటి కథలో? స్క్రీన్ ప్లే ప్యాటర్న్ సార్. అంటే టు క్రియేట్ దట్ ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలంటే ఆ నాన్ లీనియర్ థింగ్ అనేది ఎప్పుడు హెల్ప్ అవుతుంది. సో ఈ కథ నాన్ లీనియర్లోనే మొదలవ్వడమే నాన్ లీనియర్. అంటే ఒక లాయర్ కథ దగ్గర మొదలుపెట్టి ఆ లాయర్ దగ్గరికి వచ్చే ఒక కేసు లాగా డీల్ చేయాలనుకున్నాం. సో ఇనిషియల్ ఐడియా థాట్ నుంచే నాన్ లీనియర్లోనే ఉంది, కథ పుట్టడమే నాన్ లీనియర్ పుట్టింది. యా. అండ్ మీరు టైటిల్ గురించి అడిగారు. కోర్ట్ అనే టైటిల్ పెట్టినప్పుడు యాక్చువల్లీ చాలా టైటిల్స్ అనుకున్నాం ముందు, బట్ ఏది ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. కోర్ట్ గేవ్ దట్ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఇట్స్ అ యూనివర్సల్ టైటిల్. ఈ టైటిల్ తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా అనేది సెకండరీ. అంటే అక్కడ ఒక చిన్న డేర్ స్టెప్ అనే చెప్పాలి. కొంచెం ఒక చిన్న నానిగారు, ఇందులో మళ్ళీ నానిగారు కూడా ఆయన థాట్స్, అంటే ఆయన ఇచ్చిన ఇన్పుట్ ఎలాంటిదంటే, జగదీష్ టైటిల్ విల్ డూ నథింగ్ టు ద ఫిల్మ్. ఇలాంటి ఒక సినిమా ఉందని ఆడియన్స్కి తెలియడం కోసమే టైటిల్, అంతే తప్ప ఏముండదు. ఒకసారి సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత సినిమా బాగుంటే జనాలు చూస్తారు, బాగోకపోతే జనాలు చూడరు. టైటిల్ బాగుంటే చూస్తారు అనేది ఎప్పుడూ లేదు. సినిమా బాగున్నప్పుడు టైటిల్ ఆటోమేటిక్గా బాగుంటుంది అన్నట్టు. సో వీ నీడ్ టు గో ఫర్ యూనివర్సల్ టైటిల్ అన్నట్టు. సో వీ చూస్డ్ కోర్ట్. అంటే లార్జర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ఉపయోగపడే టైటిల్ పెడదామనే థాట్తో కోర్ట్కి స్టిక్ ఆన్ అయ్యాం. సో లైక్ దట్ ఇట్ వర్క్డ్ ఇన్ ఓటీటీ, అదర్ లాంగ్వేజెస్, నెట్ఫ్లిక్స్లో ఆల్ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నప్పుడు అందరికీ యూనివర్సల్ టైటిల్లో ఉండాలని. అండ్ వీ హ్యాడ్ అ థాట్ ఆఫ్ మేకింగ్ దిస్ పార్ట్ టు యూనివర్స్. అట్లా యూనివర్స్ చేస్తామో లేదు తెలీదు, బట్ వీ హ్యావ్ సమ్ అదర్ స్టోరీస్ ఫర్ కోర్ట్, అనదర్ డిఫరెంట్ కేసెస్. అవి చేసేటప్పుడు ఇంకో మళ్ళీ వేరే టైటిల్ పెట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని. సో కోర్ట్, దిస్ ఈజ్ అ స్టేట్ వర్సెస్ అ నో బడీ, ఇంకోటి కోర్ట్ కింద క్యాప్షన్ మారుతుంది. సో వీఆర్ ఇన్ థాట్ ఆఫ్ గోయింగ్ లైక్ దట్. సింధూరావు గారు, నేను మీరు గాంధీతా చెట్టుకు నిర్మాతగా ఒక 2 స్క్రీన్ స్పేస్లో సిఎస్సి ఇన్వెస్టర్స్ అని చూశాను. ఇదేంటి క్రౌడ్ ఫండింగ్తో స్టార్ట్ చేశారా ఈ సినిమాని? అవునండి. యాక్చువల్లీ హలో, యా. సో యాక్చువల్లీ నేను పద్మ ద డైరెక్టర్. సో మేము చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అనమాట. తను ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు, అంటే నాకు ఎప్పుడు ఇది ఒక ఆశ ఉంటుంది, ఏ మంచి కథ ఉన్నా సరే దాంతో అసోసియేట్ అవ్వాలి నేను. సో నాకు ఆ కథ నచ్చగానే నేను ఇమీడియట్గా నేను ప్రొడ్యూస్ చేస్తానన్నా, జేబులోనేమో డబ్బులు లేవు, ఒక 500 రూపాయలు ఉన్నాయి. సరే ఏం చేద్దాం ఏంటి అని అంటే, అదే టైంకి సినిమా స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఒక యూఎస్ బేస్డ్ ప్లాట్ఫామ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారనమాట. మామూలు జనరల్గా అప్రోచ్ అవుతే నేను సడన్గా లిటరల్గా చెప్పాలంటే పద్మకి చెప్పకంటే ముందరనే నేను వాళ్ళకి కాన్సెప్ట్ చెప్పి ఇది మాట్లాడి ఇది సెట్ అయితే కనుక ఇందులో చేద్దాము అని చెప్పి. ఎందుకంటే బయట ఇన్వెస్టర్స్ ట్రై చేస్తున్నాము, కొలాబరేటర్స్ ట్రై చేస్తున్నాము. అంటే ఒక నమ్మకం అయితే ఉండింది కి ఈ సినిమా ఒక్కసారి తీసిన తర్వాత అందరికీ నచ్చుతుంది, ఫస్ట్ డబ్బులు పెట్టడానికి కొంచెం జంకిస్తారు అని చెప్పి. సో అలాగా సిఎస్సి వాళ్ళతో పార్ట్నర్ చేసి దెన్ లైక్ ఐ థింక్ ఒక 45 డేస్లో అబౌట్ 85 lakhs రేజ్ చేసాం. సో 85 lakhs రేజ్ చేసి దట్స్ హౌ వి స్టార్టెడ్ ద ఫిలిం. కంటెంట్ అంటే స్టాక్ పార్ట్నర్స్కి వాళ్ళకి మీరు కంటెంట్ పంపించారా? పిచ్ డెక్ లాంటిది ఏమైనా పంపించారా? యాక్చువల్లీ మేము జస్ట్ ఒక పిచ్ వీడియో చేసి పంపించాం. అది కూడా వి జస్ట్ పిచ్డ్ అవర్ సెల్స్. అంటే నేను మాట్లాడాను, డైరెక్టర్ మాట్లాడింది కి మా ఇంటెన్షన్ ఇది, మేము సినిమా చేద్దాం అనుకుంటున్నాము. కాన్సెప్ట్ చెప్పలేదు, వాళ్ళకి ఏం కథ తెలియదు, ఏం తెలీదు. జస్ట్ సినిమా పేరు గాంధీ తాత చెట్టు, ఇలా ఒక చిన్న అమ్మాయి కథ, చెట్టును కాపాడే కథ, ఇదొక్కటే. దీని గురించి మాట్లాడుతూ నేను పలానా సో అండ్ సో, తను పలానా సో అండ్ సో అని చెప్పి వి జస్ట్ పిచ్డ్ అవర్ సెల్ఫ్స్. అండ్ దెన్ ఆ పిచ్ ఇన్వెస్టర్స్కి నచ్చి, సో దెన్ పీపుల్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద ఫిలిం. సో అలాగా 45 డేస్లో 85 lakhs రేజ్ చేసాం. సో తర్వాత సుకుమార్ రైటింగ్స్ జాయిన్ అయ్యారా? యా, యాక్చువల్లీ మేము సినిమా తీసిన టైం అప్పుడు సుకుమార్ రైటింగ్స్, మైత్రి వీళ్ళెవర్ ఇన్వాల్వ్మెంట్ లేదు. సో జస్ట్ ఇంకా ఫండ్స్ రేస్ అవ్వక ముందరనే సుకృతి కేమ్ ఆన్ బోర్డ్. సో జస్ట్ కథగా అప్రోచ్ అయ్యాము సుక్కు సార్ని, ఆయన దగ్గర వర్క్ చేశాను నేను. సో కథగా అప్రోచ్ అయ్యి ఆయనకు నచ్చింది, వాళ్ళ అమ్మాయితో
వాళ్ళ అమ్మాయితో చేస్తే బాగుంటుందని చెప్పాం. ఆయనకు నచ్చింది, వాళ్ళ అమ్మాయి కూడా చేస్తాననింది. సో వాళ్ళు వచ్చేసారు. సో యాక్చువల్లీ అప్పటికి ఇంకా ఫండ్స్ కూడా రేజ్ అవ్వలేదన్నమాట. రైట్ బిఫోర్ ద షూట్ జస్ట్ ఒక వారం రోజుల ముందరన మాకు ఫండ్స్ రేజ్ అయ్యి ఫండ్స్ రిలీజ్ అయ్యాయి అనమాట. సో తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక సినిమా టెస్ట్ స్క్రీనింగ్స్ చేసాం. సో టెస్ట్ స్క్రీనింగ్స్ చేసినప్పుడు అప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి నచ్చింది. అలాగా సుకుమార్ రైటింగ్స్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి సినిమా నచ్చి దే కేమ్ ఆన్ బోర్డ్. సో దే ప్రమోషన్ చేశారు, రిలీజ్ చేశారు అంతే. దే కేమ్ ఆన్ బోర్డ్ యాజ్ ప్రొడ్యూసర్స్. ఓకే. తర్వాత సన్నీ సంజయ్ యాక్చువల్గా యాక్టర్స్ అనేది అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఫస్ట్ సినిమాకి ఈ ఏజ్లో అలాంటి కథని ఎన్నుకోవటం అనేది చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి, ఒక ఫిలాసఫికల్ థాట్ ఉండాలి. సో చెప్పే కథ మెయిన్ ఏంటంటే టీచింగ్ మెథడ్స్ అనేవి ఒక స్టోరీ ఫార్మేట్లో ఉండాలి, ఏ సబ్జెక్ట్ అయినా సరే అనేది ఒక మెయిన్ స్టోరీ. అందులో ఇంత అద్భుతమైన డ్రామా అంటే ఒక వ్యాస్ సార్ లాంటి ఒక క్యారెక్టర్ని సుమంత్, అలాగే కొడుకుగా రామ్ అనే అబ్బాయి పేరేంటి, విహర్ష్ అనే కుర్రాడు చాలా అద్భుతంగా చేశారు. సో అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్కి ఫిట్టిన్గా ఉన్నారు అందరూ. సో ఎంత ఏమన్నా వర్క్షాప్లు అయి చేశారా వాళ్ళతోటి అంటే కొంతమంది సీజన్డ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా సుమంత్ కెరీర్లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు అందరూ. సో అలా చేశాడు. సో ఏమన్నా అంటే డైరెక్ట్గా షూటింగ్లోకి వెళ్ళిపోయారా లేకపోతే ఏదైనా వర్క్షాప్ చేశారా వీళ్ళతో? లేదండి. సో స్క్రిప్ట్ సుమంత్ గారికి పంపించిన తర్వాత చదివిన తర్వాత అందరికీ ఒకటే ఉంది, మీరు అన్నట్టుగా ఏంటంటే చాలా ఎమోషనల్ ఫిలిం, వ్యాస్ అనే క్యారెక్టర్ ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. అండ్ ఆ అబ్బాయి కానీ ఫ్యామిలీ కానీ ఇదంతా ఒక ఫ్యామిలీ అని నమ్మితేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది అన్న కాంటెక్స్లో ఉండే. సుమంత్ గారితో బిఫోర్ షూట్ ఒక 2-3 డేస్ చిన్న రీడింగ్ సెషన్లా అయ్యిందనమాట. ఒక 2-3 డేస్ సెట్లో ఓకే నేను ఏ మీటర్లో కోరుకుంటున్నాను, సుమంత్ గారు ఏ లెవెల్లో ఉన్నారు, అది ఈజీగానే అయిపోయింది సుమంత్ గారితో. పిల్లోడితో మెయిన్ టాస్క్ అనమాట. వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ కిడ్ రామ్ అనే విహర్ష్ అనే అబ్బాయి ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి వెరీ కాన్సన్ట్రేటెడ్గా వింటాడు. అండ్ చాలా రోజు సెట్లో మాకు చాలా సర్ప్రైజెస్ ఉండేవి, మేము అనుకొని వాడు ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు అనమాట అలాంటివి. కానీ ఒకటే థింగ్ ఏంటంటే అతను కానీ ఇంకా మిగతా కిడ్స్ కానీ ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ ఫీడ్ అవుతే అండు చేయడం చాలా కష్టం. ఒక టేక్ అయిపోయాక మనకి అరే ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్తే లేదు ఫస్ట్దే లేదు ఫస్ట్ ఏదైతే చెప్పామో అదే ఇంకా. సో అదొక్కటి కొంచెం ఇబ్బంది అయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతాదంతా కూడా విత్ ఇన్ ద క్యారెక్టర్లో డెప్త్ ఏదైతే ఉందో అదే ముందుకు తీసుకెళ్ళింది అని చెప్పేసి అనిపిస్తుంది. సో మీరు డెబ్యూ డైరెక్టర్గా ఈటీవీని ఎలాగ అప్రోచ్ అవ్వగలిగారు, ఈ కథను ఎవరు ఓకే చేశారు వాళ్ళు? సో బేసికలీ కథ పాయింట్ వచ్చేసి ఈటీవీ వల్లే ఇచ్చారనమాట. సో నేను నిజమేనా మరాఠీ ఫిల్మ్ మీద బేస్ ఉందని? ఓకే. 90% చేంజ్ చేసామన్నమాట. సో నేను యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడిని. సుజాత సుబ్రహ్మణ్యం అని ఒక వెబ్ సిరీస్ చేశా, చాలా బాగా వెళ్ళిందనమాట అది. సో ఆ ట్రైలర్ ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చూశాడు ఇన్ 2020. సో అప్పటి నుంచి అతను వీడి దగ్గర ఏదో ఉంది, ఈ గాట్ సంథింగ్. షార్ట్ ఫిల్మ్ చూసి ఇంప్రెస్ అయింది ఆ ట్రైలర్ చూసి ఇతని దగ్గర ఏదో ఉంది అని చెప్పేసి సిన్స్ 2020 నితిన్ బ్యాక్ చేస్తూనే ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి అని. సో ఈ పాయింట్ వచ్చి నాకు చెప్పినప్పుడు ఓకే ఈ పాయింట్ మీద డెవలప్ చేద్దాం అన్నప్పుడు ఒక వర్షన్ నేను డెవలప్ చేసి తీసుకెళ్ళి చెప్పాను. సో ఏదైతే కథల పాయింట్ ఉందో, ఒక చిన్న పిల్లోడు వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం, కానీ వాడికి స్టేజ్ ఫియర్, ఎక్కువ మాట్లాడలేడు. అందులోనే మమ్మీ ప్రిన్సిపల్, డాడీ టీచరు. సో వాళ్ళ డాడీకి ఒక డిసీజ్ వచ్చి వాట్ ఎవర్ ఉండడు అని చెప్పినప్పుడు ఒక కథలు అంతగా పిచ్చిగా ప్రేమ ఉన్న నాన్న లేకపోయినా కూడా ఒక కథ వాడిని ఎలా ధైర్యంగా నిల్చోబెట్టింది అనేది ఆ పాయింట్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. అది ఆ పర్స్పెక్టివ్లో తీసుకొచ్చినప్పుడు మనకు కూడా చిన్నప్పటి నుంచి చాలా కథలు ఏవో విన్నే ఉంటాం, అవి గుర్తుంటాయి, సినిమాలు మనకు గుర్తుంటాయి, కానీ ఎడ్యుకేషన్ మాత్రం ఏదో బట్టి పడుతూ ఉంటాం. సో ఈ బ్లెండ్ చేస్తే ఇట్ విల్ బి ఏ న్యూ థింగ్ అని చెప్పేసి అనిపించింది. సో షార్ట్ ఫిలిం చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు పిలిచి ఒక కథ ఇచ్చారు. అది షార్ట్ ఫిల్మ్స్ ఈ రోజుని టాలెంట్ షోకేజ్ చేసుకునే ఒక అదృష్టం ఇప్పుడున్న జనరేషన్కి. సో దాన్ని యాస్టేజ్గా తీయకుండా 90%
దాన్ని మోడరేట్ చేసి అడాప్ట్ చేసాం, లైన్ ఒకటి అడాప్ట్ చేసాం. చేసి ఒక అద్భుతమైన ఈటీవీలో వచ్చిన ఇండిపెండెంట్ ఫిలిమ్స్లో అనగానగా పేరే ముందు చెప్తున్నారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నీరజ గారు, ఇప్పుడు శ్రీనిధి క్యారెక్టర్ ఉంది కదా, అందులో శ్రీనిధి క్యారెక్టర్కి కన్విక్షన్ ఉంటే బాగుండేదని చాలామంది ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అమ్మాయి ఎందుకు అలాగా బిహేవ్ చేస్తుంది, అమ్మాయి పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు, పిల్లలంటే ఎందుకు ఇష్టం లేదు, అసలు ఆ సిస్టమ్ ఇష్టం లేదు అనేది ఆల్ ఆఫ్ సడన్ చెప్పినట్టుంది. ఆ అమ్మాయికి అలా అనడానికి కారణం ఏంటి, అసలు ఆ క్యారెక్టర్ కన్విక్షన్ ఉంటే ఇంకా బాగుండేది అనేది మీ దాకా వచ్చినాయా? మేము అది షూట్ చేసినప్పుడు 2 వర్షన్స్ చేసుకున్నాను సార్. అది ఇట్ వాజ్ ఐ థింక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ పీపుల్ షుడ్ నో, ఇట్స్ ఎడిట్ కాల్ దట్ ఐ షుడ్ హ్యావ్ టేకెన్ టు రీటైన్. ఆ పోర్షన్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. క్యారెక్టర్ రాసుకున్నప్పుడు షీ వాజ్ యువర్ యావరేజ్, యూనో దట్ వన్ కొంచెం కన్ఫ్యూజన్ ఉండి తనకి వెరీ నాన్ కమిటల్ మైండ్ స్పేస్లో ఉండే ఒక క్యారెక్టర్ అని అనుకున్నాం. అండ్ తనకి ఒక చిన్న బ్యాక్ స్టోరీ రాసి అది షూట్ కూడా చేసాం. వేర్ తను ఒక 7 ఏళ్ల వయసు అప్పుడు వాళ్ళ అమ్మ తనని వదిలి వెళ్ళిపోయింది. సో ఇలాంటి ఒక అబ్బాయి అంటుంది, ఒక అబ్బాయి ప్రేమ అంత గొప్ప ప్రేమన్నా కన్నతల్లి ప్రేమ కన్నా, సో నువ్వు కూడా నన్ను ఏదో ఒక రోజు వెళ్ళిపోవని గ్యారంటీ ఏంటని. సో అది ఉన్నా కూడా వీ డిసైడెడ్ సమ్హౌ హీరో క్యారెక్టర్కి ద డెసిషన్ ఐ డిసైడెడ్ వాజ్ వాడిని ఎలివేషన్ స్పేస్ కోసం, ఆ స్పేస్కి ఇట్ షుడ్ రీటైన్ దట్ అనే ఉద్దేశంతో ఆ పార్ట్ పెట్టలేదు మేము. బట్ ఆల్సో ఐ థాట్ ద ఎలిమెంట్ ఆఫ్ ఆ అమ్మాయికి ఒక రీజనింగ్ లేకపోవడము, మేబీ ఆ గ్రే షేడింగ్ కొంచెం ఎలివేట్ అవుతుంది కూడా ఒక థాట్. సో ఐ థింక్ ఇన్ హైండ్ సైట్ మీరు అన్నట్టు చాలామంది అడిగారు క్వశ్చన్. ఐ విష్ ఆ పార్ట్ పెట్టుంటే బాగుండేదేమో. బట్ తనకు వచ్చిన బ్యాక్ స్టోరీ ఉండింది. సో లేడీ డైరెక్టర్ అండి ఒక హీరో క్యారెక్టర్ని జస్టిఫై చేయడానికి బాగా కృషి చేశారు అనేది ఒక అపవాదం ఉంది మీ మీద. అదే హీరో క్యారెక్టర్ని జస్టిఫై చేయడానికి అదే టైంలో మీకు అప్రిషియేషన్ కూడా వచ్చింది. దీన్ని చాలా మెచ్యూర్డ్గా అలా చేయకపోతే వేరే తరహా సినిమా అయ్యేది, చాలా మెచ్యూర్డ్గా బ్యాలెన్స్ చేశారు అన్ని అంటే అన్న. ముగ్గురికి ఒక 3 గ్రే షేడ్స్ ఉన్నాయి కదా సార్. సో ఒకరి కథ పట్టుకుంటే ఇంకొకటి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉండింది. సో ఇన్ ది ఎండ్ ఐ డిసైడెడ్ టు స్టిక్ విత్ వరుణ్ అనే వాడితోనే ఉందామని ఫిక్స్ అయ్యాను. సో దట్ వాజ్ ద రీజన్. యూనో చాలా మటుకు అంజలి క్యారెక్టర్ అవ్వచ్చు, రాగా క్యారెక్టర్కి ఇంకా మనం చెప్పుకుంటుంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ కెన్ సపోర్ట్ దెమ్. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ క్రియేటివ్ కాల్ దట్ ఐ టుక్. బట్ మీరు అన్నట్టు చాలామంది అడిగారు కూడా క్వశ్చన్ అడిగి, అండ్ ఐ విష్ అందరికీ చెప్పడానికి ఆప్షన్ లేదు. సో ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది తర్వాత మల్లాది పద్మ గారు, సో ఒక తరహా ఆర్ట్ ఫిల్మ్స్ మనం చూసేవాళ్ళం చిన్నప్పుడు, మృణాల్ సేన్, సజ్జిత్ రే. వాటి తర్వాత బాలచంద్ర గారు, కన్నడలో పుట్టండి కన్నగాల్ గారు, బిమల్ రాయ్, తర్వాత తరంలో మణిరత్నం గారు, అందరూ కూడా ఆర్ట్ ఫిలింని కమర్షియల్ సినిమాకి మధ్యలోనే తినలేని చెరిపేశారు వాళ్ళు. సో ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్న సినిమాలే కమర్షియల్గా అంటే ఎంగేజ్. అంటే మన ఉదాహరణకు శంఖాభరణం కూడా కమర్షియల్ ఆస్పెక్ట్ వెళ్ళింది. సో ఇప్పటి ఉన్న సినిమా, మీరు చేసిన సినిమా లాంటి మనం నేషనల్ అవార్డులు వచ్చి డీడీ వాళ్ళు కంపల్సరీ దాన్ని రైట్స్ తీసుకుని ప్రొడ్యూసర్కి హెల్ప్ అయ్యేలా చేసి అలా చేసేవాళ్ళు. డీడీ కొనేవాళ్ళు, వాళ్ళు బడ్జెట్, వాళ్ళు పెట్టిన బడ్జెట్ అప్పట్లో 2 lakhs, 3 lakhs, 4 lakhs పెడితే అవన్నీ రికవర్ అయ్యేది. ఇప్పుడు ఈ జనరేషన్కి ఇలాంటి సినిమా మీరు చాలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి దీన్ని కాంపిటీషన్ పెట్టారు. ఆ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ వల్ల మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏమైనా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అలాంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి వెళ్ళటం వల్ల కాంపిటేటివ్గా? అంటే ఏ ఫిల్మ్కైనా ఇలాంటి సినిమాలకి మనీ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనుకుంటాను నేను. కొంతమంది వాట్ ఎవర్ దే పే, వాళ్ళ తాతలో ఏదో ఒకటి పే చేస్తారు ప్రైజ్ రూపంలో. బట్ ద రెస్పెక్ట్, అక్కడ వచ్చే రెస్పెక్ట్, ఐ థింక్ దట్ ఈస్ వెరీ ప్రెషియస్ ఫిల్మ్ ఫెస్టివల్. అదే అప్పటి రెస్పెక్ట్తో పాటు రికవర్ అవ్వడానికి చాయిస్లు ఉండి, ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ప్రభుత్వ పరంగా ఇలాంటి సినిమాలకి ఎటువంటి ప్రోత్సాహం ఉంటే ఇలాంటి మళ్ళీ మీలాంటి సింధూరావు గారు ఎఫర్ట్ చేసి ఆవిడ ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిలిం చేసినా కూడా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలన్న ఒక ఫస్ట్ స్టెప్ వేయటం వల్ల కదా ఇలాంటి సినిమా బయటకు వచ్చింది. సో మీ సూచన, అప్పుడు గవర్నమెంట్స్ అలాగా హెల్ప్ అయ్యి
ఒక అవార్డు వస్తే డెఫినెట్గా డీడీ రైట్స్ వల్ల వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అంతా రికవర్ అయ్యేది వాళ్ళకి. సో ఇప్పుడు మీ సూచన చెప్పండి, మీరు యాజ్ ఏ ఫిల్మ్ మేకర్కి ఎలాంటి ఒక సోషల్ కాజ్తో సినిమాలు తీస్తే మీలాంటి వాళ్ళు గవర్నమెంట్కి ఎటువంటి సూచనలు ఇవ్వగలుగుతారు ఇలాంటి సినిమాలు బ్రతకాలంటే, ఇలాంటి సినిమాలు ప్రొడ్యూసర్లు ముందుకు చేయాలంటే? సో ఎన్ఎఫ్డిసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫిలిం బజార్ అని కండక్ట్ చేస్తారు. సో అక్కడ ఇలాంటి సినిమాలకి వాళ్ళు ముందే గ్రాంట్స్ ఇస్తారు, వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. ఎన్ఎఫ్డిసి చేసేది ఇప్పుడు చాలా తక్కువ, అసలు రేషియో తగ్గిపోయింది, ప్రొడ్యూస్ చేసే సినిమాలు తగ్గిపోయింది. అంటే రీసెంట్గా మసాన్ అని ఒక సినిమాకి వాళ్ళు గ్రాంట్ ఇచ్చారు, ఫండింగ్ వచ్చింది, అండ్ అది చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. అంటే అలాంటి సినిమా రావడానికి ఎన్ఎఫ్డిసి బ్యాకప్ ఉంది అంటే అది చాలా గొప్ప విషయం అది. సో ఇఫ్ అలాంటి సబ్జెక్ట్స్ ఉండి నాలాగా ప్రొడ్యూస్ చేసే బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే ఎన్ఎఫ్డిసి ఫిల్మ్ బజార్ ఈజ్ వన్ గుడ్ సోర్స్. వెళ్ళి అక్కడ అప్లై చేసుకొని కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది, బట్ ఇలాంటి సినిమాలు తీయాలంటే కొంచెం ఓపిక కావాలి. సో స్టేట్ కూడా ఎఫ్డిసి ఉంది, దానికి మన నిర్మాత దిల్ రాజు గారు ఇప్పుడు చైర్మన్ అయ్యారు. మీలాంటి వాళ్ళంటే మీరు డిజర్వ్డ్ ఇలాంటి సూచనలు చేయడానికి, నేను ఇలాంటి సినిమాలు చేశారు కాబట్టి మా అందరికంటే మీరు డిజర్వ్డ్. అలాంటిది ఏదన్నా ఒక సూచన ఒక లెటర్ రూపంలో కానీ ఇస్తే నిజంగా ఇలాంటి సోషల్ కాజ్ సినిమాలు సింధూరావు గారి లాగా వేరే వాళ్ళు ముందుకు వచ్చి సినిమాలు చేయడానికి ఒక ప్రోత్సాహం ఉంటుంది కదా, అలాంటి ప్రయత్నం చేస్తారా? నేనా? మీరే. యా తప్పకుండా. నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు కదా. సో మీరు డిజర్వ్డ్, ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చింది Yeah. మీకు, ఇప్పుడు ప్రొఫైల్ బిల్డ్ అయింది. ఇలాంటి సినిమాలు ఇలా చెప్తున్నారంటే మనం కన్సిడర్ చేయాలని దానికి డెఫినెట్గా మీలాగా మీరు అన్నారు కదా, ఒక ప్యాషన్ను ఒక కన్విక్షన్ తోటి నేను సినిమా చేస్తా ముందు. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఏంటంటే బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ తోటి సినిమాని పోల్చుకుంటున్నారు. అవి మార్కెట్ వచ్చింది, అది కూడా కాంట్రిబ్యూషనెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక స్థాయికి వెళ్ళటానికి. బట్ సినిమా మీడియం అనేది క్రియేటివ్ ఆర్ట్ కాబట్టి అన్ని సినిమాలని వాటితో పోల్చుకోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. ఎందుకంటే మీ ఐదుగురు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో విఎఫ్ఎక్స్ బేస్డో లేకపోతే ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ చేద్దాం, ఒక ఏఏ టూల్స్ని ఉపయోగించి అలాంటి వాళ్ళు కాదు, అందరూ హ్యూమన్ ఎమోషన్తో చేసి సక్సెస్ అయిన వాళ్ళకి మీకు అంటూ ఐడెంటిటీ వచ్చింది. సో డెఫినెట్గా సినిమా మేకింగ్ అనేది డెఫినెట్గా హ్యూమన్ రిలేషన్స్, బాండింగ్స్, వాళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్టు, ఒక అంతర్మదనం ఏదైనా సరే ఒక సినిమా ఫార్మేట్లో ఒక కథ రూపంలో వస్తుంది. అంటే అలాంటి కథ థాట్ వచ్చినప్పుడు ఎక్కువ ఆలోచించకుండా రాసేయాలి, ఏదో ఒకటి అవుతుంది. కాకపోతే మనకు ఓపిక ఉండాలి అంతే, పిచ్చేస్తూ తిరుగుతూ. ముందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలామంది ప్రొడ్యూసర్స్ తీస్తున్నారు ఇలాంటి సినిమా. స్పిరిట్ మీడియా కానీ, ఈవెన్ బల్లగం దిల్ రాజు గారు తీశారు, 8 వసంతాలు మైత్రి వాళ్ళు తీశారు. సో ముందుకంటే ఇప్పుడు కొంచెం బెటర్, తీసేవాళ్ళు కూడా ఎక్కువ అయ్యారు. బట్ ఇలాంటి కథలకి ఎక్కువ ఆలోచించకూడదు, రాసి ట్రై చేస్తూ ఉండాలి, అదే అవుతుంది ఎప్పుడో ఇప్పుడు. నీరజ గారు, జ్ఞానశేఖర్ గారు అంటే మీరు చాలా సినిమాలు అబ్జర్వర్గా కూడా చాలామంది డైరెక్టర్ని, చాలామంది కెమెరా సినిమాటోగ్రాఫర్ని చూసుంటారు మీ కెరీర్లో యాజ్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నప్పుడు స్పాట్లో మీరు. సో వై జ్ఞానశేఖర్? ఎందుకంటే అతను ఒక ఎపిక్ స్టోరీస్ చేశాడు, వేదం లాంటి సినిమాలు చేశాడు. జ్ఞానశేఖర్నే సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి? సార్ జ్ఞాన సార్ ఒక్కరే వాజ్ సంబడి ద ప్రొడక్షన్ సజెస్టెడ్. బట్ ఐ థింక్ నేను ప్రతిసారి చెప్తాను, ఇది నాకు ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మా సినిమా, మా టెక్నికల్ క్రూలో జ్ఞాన గారే. బికాజ్ నాట్ తను ఒక బిగ్ డిఓపి అనే విషయం పక్కకు పెడితే ఇంటరాక్షన్ ఉందా మీకు ఆయనతో? లేదు సార్, ఫస్ట్ టైం. నో. సో ఆయన సినిమాలు చూసే మీరు? ఆయన సినిమాలు చూసాను ఆఫ్ కోర్స్. అండ్ అప్పుడు సినిమా మీకు నచ్చింది సినిమాటోగ్రఫీ? మనమే వాజ్ మై లాస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ ఆఫ్ హిమ్ సార్. తను షర్వాత్ చేశారు, సో దానికోసం చూశాను. ఇప్పుడు హీ హ్యాస్ అ ఐ ఫర్ డీటెయిల్. అన్నీ ఆ హిస్టారికల్ ఫిల్మ్స్, మైథాలజీ చేసినవి ఎక్కువ ఆయనవి. బట్ మోర్ దెన్ హిస్ టెక్నికల్ ఆస్పెక్ట్, యాజ్ అ పర్సన్ తను యాజ్ అ క్రియేటర్ అండ్ యాజ్ అ టెక్నీషియన్ వెరీ వెరీ బిగ్ ప్లస్ మా ప్రాజెక్ట్కి. ఓ చిన్న పాజిటివిటీ మెయింటైన్ చేస్తూ టు మేకింగ్ షూర్, అంటే ఫర్ డెబ్యూ పీపుల్ ఐమ్ టాకింగ్ ఎస్పెషలీ, ఆల్మోస్ట్ లైక్ సమ్ ట్రైనింగ్ వీల్స్ తను డైరెక్టర్కి డెఫినెట్గా చాలా సపోర్ట్, చాలా సార్. అంటే నాకు దేర్ ఆర్ టైమ్స్ దట్ ఇప్పుడు మనం ఎంత షార్ట్ డివిజన్ చేసుకొని ఎంత బ్రేక్ చేసినా కూడా యూ నీడ్ సంబడీ టు వ్యాలిడేట్ ఇట్, ఇది కరెక్టేనా ఆర్ డూ యూ థింక్ దిస్ ఇస్ ఇనఫ్. సో అలాంటి వాటికి ఐ థింక్ జ్ఞాన గారు హ్యాస్ బిన్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ. సో తమన్ చాలా బిజీగా ఉన్నాడు, చాలా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు, రీ రికార్డింగ్ డామినేట్ చేస్తూ ఉంది.
అలాంటి టైంలో ఒక రొమాంటిక్ స్టోరీకి తమన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఉన్న అతను వస్తున్న సినిమాల్లో మధ్యలో. సో జ్ఞాన గారికి ఎలా ప్రొడక్షన్ చెప్పిందో, తమన్ నాకు సినిమా ఇంకా అసలు రాయకుండా ముందే వాడు సినిమా చేస్తున్నారని డిసైడ్ అయ్యాం. సో హీఈస్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ తను హీ న్యూ దట్ నాకు రైటింగ్ అనే ఇంట్రెస్ట్ ఉంది, ఒక డైరెక్షన్లోకి వెళ్ళాలని. సో వెరీ ఇలాంటి ఫ్రెండ్స్ వల్ల సపోర్ట్ సార్. తను నువ్వు రేపు ఏ కథ రాసుకున్నా ఏం చేస్తున్నా ఫ్రమ్ మై ఎండ్ వాట్ సపోర్ట్ ఐ కెన్ గివ్ యూ, ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ అని. సో అండ్ నాకు తెలిసిన తమన్ ఈ ఓజీ ఆర్ లైక్ ఈ పెద్ద సినిమాల కన్నా హిస్ హార్ట్ ఈజ్ వెరీ మెలడీ స్పేస్లో. ఇప్పుడు మన సినిమాలో మలిక గంధ ఆర్ సొగస్ చూడతారమా 2 songs ఆర్ బ్లాక్ బాస్టర్ సాంగ్స్ అండ్ తన స్ట్రెంతే అవి. సో ఐ ఫీల్ అగైన్ అనదర్ బిగ్ ప్లస్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ తమన్ వాజ్. జగదీష్, మహారాజా సినిమా చూసి లేకపోతే లవ్ టుడే ఏ సినిమా చూసి దినేష్ పురుషోత్తమన్ నీ సినిమాటోగ్రాఫర్గా నీ సబ్జెక్ట్ బాగుంటాడు అనిపించింది? రెండు సార్, రెండు చూసి. అంటే లవ్ టుడే అదొక రామ్ కామ్ లాగా ఒక సింప్లిస్టిక్ లవ్ స్టోరీ యంగ్ కపుల్ మధ్యలోది. మహారాజా ఈజ్ టోటల్ ప్యూర్ అండ్ ప్యూర్ ఎమోషనల్, చాలా న్యాచురల్గా, చాలా వెరీ రియలిస్టిక్ గ్రౌండెడ్గా ఉంటుంది మహారాజా అంతా. లవ్ టుడే ఏమో టీనేజ్ కపుల్, యంగ్ కపుల్ లవ్ స్టోరీ. సో రెండింటిని బ్యాలెన్స్ చేసే సినిమా కోట్. సో దిస్ ఇస్ ద పర్సన్ ఐ నీడ్ అని చెప్పి. సో ఆ హ్యాండిల్డ్ తోటే మొత్తం షార్ట్స్ అన్ని కంపోజ్ చేయాలనే థాట్ ఇద్దరు అనుకుని చేసిందా? ఆయనే సార్, దినేష్ పురుషోత్తమన్ ఆయనదే అదంతా. కథ అంటే ఆయనకి అవకాశం ఉంటే, అంటే వెయిట్ సపోర్ట్ చేస్తే మొత్తం సినిమా షోల్డర్ మీద షూట్ చేస్తాడు ఆయన. అతను హీఈస్ అ వెరీ సైకిక్ ఫిల్మ్ మేకర్, సైకిక్ టెక్నీషియన్. హీల్ డై ఫర్ సినిమా. అలాంటి మనిషి మా సినిమాలో ఉండటం అనేది మా అదృష్టం అంతే. ఆయన చూస్ చేసుకోవడం వరకే మా పని అయింది. ఇంకా తర్వాత నుంచి ద బిగ్ టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్డ్ అన్నీ కూడా నాట్ అ బిగ్ డీల్ అయిపోయింది. సినిమాటోగ్రఫీ బికేమ్ సో ఈజీ బికాజ్ హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నా పని అంతా, నాకు వచ్చిన పని సినిమా తీయడం. ఆ సినిమా తీయడం అంటే ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది నా ఫీలింగ్ అంతే. సో ఎమోషన్ని కరెక్ట్గా వర్కౌట్ చేయడం, మనం రాసుకున్నది యాక్టర్కి ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ త్రూ స్క్రీన్ మీదకి ప్రాపర్గా డెలివరీ అయిందా లేదా, ఇది మాత్రమే మన బాధ్యత అంతే. సో అంటే కామన్ ఆడియన్స్ వాడు ఎక్స్ప్లెయిన్ చేయడు కానీ అనలైజ్ కానీ క్రిటిక్స్ లాగా ఆ హ్యాండిల్ వల్ల న్యాచురల్గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, స్పెక్టేటర్గా మనం చూస్తున్నాం, మనం అక్కడ ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని అనుకున్నాం పర్టికులర్గా, కొన్ని మేము అనుకున్నప్పుడు ఇవి హ్యాండ్ హెల్డ్ చేద్దాం, ఇవి కొంచెం రియలిస్టిక్గా న్యాచురల్గా వెళ్దామని కొన్ని వరకే మేము అనుకున్నాం. కానీ మ్యాక్సిమం పోర్షన్స్ ఇట్స్ హిస్ డెసిషన్. హ్యాండ్ హెల్డ్ చేద్దాం అనేది, ఏది హ్యాండ్ హెల్డ్. ఒకసారి సీన్ మొత్తం షూట్ చేసేసిన తర్వాత కూడా జస్ట్ ఒక్కసారి ఒక్క టేక్ మొత్తం హ్యాండ్ హెల్డ్లో చేద్దామని చేశాడు కొన్ని. అండ్ మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ అవి ఉంటాయి సినిమాలో. సో విజయబుల్ కానీ ఆఫ్టర్ బేబీ తర్వాత ఇంప్రెస్ అయ్యా విజయబుల్ కానీ? అట్లేం లేదు సార్. అంటే నాని గారికి హీ మేడ్ అ ప్రైవేట్ సాంగ్. కోవిడ్ అప్పుడు డాక్టర్ సాంగ్ ఒకటి చేశారు. అండ్ దీప్తి గారు, మా కో ప్రొడ్యూసర్ దీప్తి గారు డైరెక్ట్ చేసిన ఆంథాలజీ సిరీస్ మీట్ క్యూట్, దానికి విజయ్ మ్యూజిక్ డైరెక్టర్. సో ప్రొడక్షన్ కంపెనీతో అతనికి జర్నీ ఉంది. జర్నీ ఉంది అలా అని కాదు, దానికని కాదు. ఇట్స్ అ కొలాబరేటివ్ డెసిషన్ అన్నట్టు. విజయ్ అనే పేరు అటు నుంచి రావడం, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ విజయ్. అంతే. అంటే బేబీలో సూతింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఎవరి డిసిషన్ అది? అసలు ఒక కమర్షియల్ ఫిల్మ్కి ఎంగేజ్ చేసే లెవెల్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది కోర్టులో, ఎక్కడ గ్యాప్ ఉండదు. సో ఇలాంటి ఒక కోర్ట్ రూమ్ డ్రామాకి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడకుండా న్యాచురల్ సౌండ్స్ తోటి వాటితోటి కొంచెం సైలెన్స్ పార్ట్ కూడా వాడతారు. బట్ ఇక్కడ అలా ఉండదు. ఒక కామన్ ఒక పెద్ద ఒక మాస్ హీరో సినిమా చూసిన ఫీలింగ్లో బీజిఎం ఉంటుంది. అది ఎవరో డిసిషన్ అంటున్నా? అదే సార్. అంటే ఎందుకు ఈ సినిమాని ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా లేకపోతే ఆఫ్ బీట్ సినిమా లాగా ఎందుకు చేయాలి? వీ హ్యావ్ ఆల్ ద కమర్షియల్ హైస్ అని ఫస్ట్ నుంచి బిలీవ్ చేస్తున్నాం. ఆన్ పేపర్ నుంచే దిస్ ఈజ్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇదో మాస్ సినిమా అనేవాడిని నేను. ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం సింపుల్ సినిమా కదా, చిన్న సినిమా కదా అంటే సమాధానం అప్పుడు చెప్పలేకపోయాడు, నేను చెప్పేవాడిని కాదు. బట్ ద టీమ్గా ఫస్ట్ నుంచి వి బిలీవ్డ్ ఇట్ అ మాస్ సినిమా, ఇది ఒక మాస్ కమర్షియల్ సినిమా అని ఫీల్ అయ్యాం మేము. అది నానిగారికి అర్థమైంది, డే వన్లోనే నెరేషన్లో అర్థమైంది నానిగారికి. అండ్ ఆర్ఆర్ అలా ఉండటానికి ఏంటంటే విజయ్ బుల్గన్ ఫస్ట్ నెరేషన్ ఆఫీస్కి వచ్చి నెరేషన్ విన్న తర్వాత వాట్ హీ స్పోక్ టు మీ టువర్డ్స్, అంటే తిరిగి మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఇతనికి నేనేం చెప్పక్కర్లేదు, ఆర్ఆర్ ఎలా ఉండాలి అలా ఉండాలని ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీఈస్ ఆన్ దట్ పేస్. అంటే నేను ఒక సూదింగ్ మ్యూజిక్ లవ్ స్టోరీసే చేస్తాను అని ఒక
స్టాంప్ వచ్చేస్తుందేమో అనే భయంలో ఉన్నాడు ఆయన. అది కాదు, మ్యూజిక్ ఈజ్ సో మచ్ టు ఎక్స్ప్లోర్, నేను ఇంకా చాలా చెయ్యాలి అనే ఫీలింగ్లో అతను ఉన్నాడు. సో కోర్ట్ అతనికి ఒక ఛాన్స్ అని అతను ఫీల్ అయ్యాడు. సో దిస్ విల్ వర్క్ అని అనిపించింది అప్పుడు. అండ్ టువర్డ్స్ ద ఎండ్ రీ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని నేను చెప్పడానికన్నా ముందు ఆయనే చేసి ఇచ్చేసి ఎక్కడో చిన్న చిన్న మైన్యూట్ కరెక్షన్స్ ఏవో చేసాం తప్ప మేజర్ పోర్షన్స్ అంతా వాట్ విజయ్ డిడ్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. సింధూరావు గారు, ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ రొమాంటిక్ లవ్ స్టోరీ చేసిన తర్వాత ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నారు మీరు, రాజీవ్ రెడ్డి క్రిష్. అవునండి. అదేంటి, ఏం కాన్సెప్ట్ అది? అది ఇప్పుడు కాన్సెప్ట్ గురించి చెప్పలేను, బట్ ఇట్స్ అన్ అడాప్టేషన్ ఆఫ్ అ ప్లే. ఒక క్లాసిక్ ప్లే పీరియడ్ డ్రామా చేస్తున్నాను. సో ఇప్పుడు అది రిలీజ్కి ఉందన్నమాట, 7 ఎపిసోడ్ సిరీస్. ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద వస్తావు? చెప్తాను, అది స్టిల్ అండర్ ర్యాప్స్. సో ఐఎమ్ నాట్ ఐ లవ్ టు స్పీక్ అబౌట్ ఇట్. సో త్వరలోనే ఒక ఐ థింక్ ఇయర్ అయిపోతుంది కాబట్టి సంక్రాంతికి రావచ్చు. సో టోటల్గా డిఫరెంట్ different. మైండ్ సెట్ తో చేయాల్సిన సినిమా అంటే మీ చూసి చూడంగానే కాకుండా క్లాసిక్ పీరియడ్ డ్రామా అంటే చూసి చూడంగానేకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. లైక్ ఐ ఆల్సో గ్రోన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అప్పుడు ఒక చిన్న రామ్ కామ్, అప్పుడు ఆ వయసుకి దాని తగ్గట్టుగా ఒక చిన్న బడ్జెట్లో ఒక 1 crore సినిమా చేశాను. ఇది వచ్చేసి బిగ్ స్టార్ కాస్ట్ అండ్ ఒక బిగ్ బడ్జెట్లో, అంటే ఒక 16 to 17 crores బడ్జెట్లో ఒక వెబ్ సిరీస్ చేశాను. అండ్ ఆల్ సీనియర్ యాక్టర్స్, హై బడ్జెట్ హై వెబ్ సిరీస్ లో ఇది అంటే తెలుగు యా. సో సీనియర్ యాక్టర్స్, సీనియర్ టెక్నీషియన్స్తో అంతా చేశాను. అండ్ ఛాలెంజెస్ వర్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్ ప్రాసెస్ ఆల్ టుగెదర్. అంటే అక్కడ ఇండీ సినిమా నుంచి ఇది ఒక ప్రాపర్ ప్రొడక్షన్లో ఒక ప్రాపర్ ఆర్టిస్ట్ వాటితో చేయటం, ఇట్స్ హ్యూజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. వెయిట్ చేస్తున్నాను నేను రిలీజ్ కోసం. సో చూసి చూడంగానే కూడా పద్మావతి గారు డైలాగ్ రైటర్. సో మీకు ఎలాగా కాంట్రిబ్యూట్ చేస్తారు రైటర్గా? రైటర్గా మీకు ఎలాంటి కాంట్రిబ్యూషన్ వచ్చింది? అయ్యో, అసలు బేసికలీ మేము కలిసిన కొత్తలో మేమిద్దరం ఒక ప్రాజెక్ట్ కోసం కలిసాం అనమాట. తను మెయిన్ రైటర్, తనకు ఒక అసోసియేట్ కావాలి అని అంటే నేను జాయిన్ అయ్యాను. సో అలా నేను తనతో ట్రావెల్ అయ్యా అసోసియేట్గా. తర్వాత నేను డైరెక్షన్ చేద్దాము అని, నేను ఆల్రెడీ నా దగ్గర కథ ఉండింది. సో ఎలాగో అసోసియేట్గా చేస్తున్నా కదా అని చెప్పి తను పెద్ద సినిమాలు రాస్తుంది అని తనకి నా కథ చెప్పి నువ్వు రాస్తావని అలా లాగేసా. సో ఆల్రెడీ కథ రాసేసుకున్నాను, ఒక వర్షన్ రాసుకున్నాను నేను డైలాగ్స్. సో బేసికలీ నేను ఎక్కువ డైలాగ్స్ రాయను అనమాట. ఐ డూ మోర్ ఆఫ్ స్క్రీన్ ప్లే. సో ఐ ఎంజాయ్ రైటింగ్ మోర్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే అండ్ ఆల్ దట్. సో ఒక వర్షన్ రాసుకున్న తర్వాత అప్పుడు పద్మతో కూర్చొని మొత్తం మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి, సో చాలా చిన్న చిన్న నువాన్సెస్ అనమాట. ఎందుకంటే అది ఇట్స్ అ వెరీ రిలేటబుల్ స్టోరీ టు అస్. అది ఎవరితో అంటే ఆడియన్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ హీరో మాట్లాడుతుంటాడు కదా, నాదే థాట్. అంటే ఇట్ వాస్ దేర్. సో మల్లాది పద్మావతి గారు ఒక ఆర్ట్ ఫిల్మ్ వెళ్ళిపోయింది, మంచి కమర్షియల్ సినిమాలకు రైటింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఫిల్మ్ ఎలాంటి జనర్లో ఎలాంటి ఫిల్మ్ చేస్తారు? మెయిన్ స్ట్రీమ్ సినిమా చేస్తారు లేదా మీరు? అంటే రాసేటప్పుడు అసలు ఎలా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలో నాకు తెలిసి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి హార్ట్లో నుంచి కొన్ని కథలు వస్తే అది రాస్తే వర్కౌట్ అవుతుందన్న బిలీఫ్తోనే రాస్తాం ఎవరైనా. సో నెక్స్ట్ సినిమా కూడా ఏం చేసినా ఆనెస్ట్గా చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను, అదైతే పక్కా. థ్యాంక్ యూ. సన్నీ సంజయ్, సో చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఆ సినిమా చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎటువంటి అప్రిషియేషన్ వచ్చింది నీకు? చాలా మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. చాలామంది కాల్ చేశారు, చెప్పారు. అశ్విని దత్ గారు కాల్ చేశారు, జగపతి బాబు గారు కాల్ చేశారు. మంచి అప్రిషియేషన్. అశ్విని దత్ గారు ఫోన్ చేస్తే నీ మొత్తం ఇండస్ట్రీ చేసినట్టే, ఆయన సక్సెస్ అయితేనే చేస్తారు. అశ్విని దత్ గారు కాల్ చేసి రక్తపాతాల మధ్యన ఒక మంచి మామూలు కథ ఒకటి చాలా రోజుల తర్వాత చూశాను అని చెప్పేసి అన్నారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్. జగదీష్ గురించి ఒక మాట చెప్పాలి. కోర్ట్ చూసి చాలా ఇంప్రెస్ అయిన తర్వాత ఒక స్టార్ హీరోని చూడు, ఆ ఇంట్రెస్ట్గా ఉంటాడు, నువ్వు డైరెక్టర్ అంటే అతనితో చేస్తావంటే ఒకే మాట అన్నాడు, ఇంకా కథ చేస్తాను సార్, ఆ కథలో ఆ క్యారెక్టర్కి అతను బాగుంటాడంటే అప్పుడు నేను చెప్తాను సార్ అన్నాడు. అది కన్విక్షన్. డైరెక్టర్ అంటే అలా ఉండాలి. చాలామంది స్టార్స్ వెనకాల పరిగెడతారు. ఇలాంటి వాళ్ళని కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకుని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా యాక్టర్ అనేది మన స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఎవరు బాగుంటారు అనే దానికి వెళ్ళటం అనేది ఒక కన్విక్షన్. సో
ఆ విషయంలో పర్సనల్గా నేను Thank you, అప్రిషియేట్ sir. చేస్తాను Thank you. రామ్ జగదీష్ని. అలాగే నీరజ కోన గారు, ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్గా మీరంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు ఇండస్ట్రీలో. సో ఇప్పుడు మెయిన్ ప్రొఫెషన్ అదవుతుందా, లేకపోతే తెలుసు కదా డైరెక్టర్గా మీరు ఆరంగేట్రం చేశారు, డైరెక్టర్గా మీ జర్నీ స్టార్ట్, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు నెక్స్ట్? సార్ రెండు చేస్తున్నాను సార్. సమ్మర్ నుంచి నితిన్తో సినిమా స్టార్ట్ అవుతుంది విత్ పీపుల్స్ మీడియా, అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ అనదర్ ఫిల్మ్, అది ఫర్ అ కాస్ట్యూమ్ డిజైన్. సో ట్రైన్ టు డూ బోత్. రెండింటికి న్యాయం చేస్తారు. ఓకే ఓకే. శాష్ సింధూరా గారు, మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుని చాలా ఎఫర్ట్ చేసి క్రౌడ్ ఫండింగ్ కోసం వాళ్ళని చేసి ఇంత ఎఫర్ట్ చేశారు కదా, ఎవరైనా సరే మాకు ఈ కమర్షియాలిటీ కాదు, ఇలాంటి ఒక సినిమా నేను చేయాలనుకుంటున్నాను, నాకు మనీతో ప్రాబ్లం లేదు కాదు, కొంత సపోర్ట్ వస్తే వేరే ఇలా లైక్ మైండెడ్ నుంచి బాగుంటుంది అని మీ దగ్గరికి అప్రోచ్ అయితే మీరు గైడ్ చేస్తారు అలాంటి వాళ్ళకి? డెఫినెట్లీ. డెఫినెట్గా. ఎవరైనా సరే గాంధీ తాత్ చెట్ లాంటి ఒక సోషల్ కాజ్తో తీసిన సినిమాలు లాంటి కాన్సెప్ట్తో వస్తే శాష్ సింధూరావు గారు గైడెన్స్ ఇస్తారు డెఫినెట్గా. అవి కూడా అద్భుతమైన కాంట్రిబ్యూషను సొసైటీకి కానీ ఇండస్ట్రీకి కానీ. చాలా కాలం వరకు తెలుగు ఇండస్ట్రీకి వీళ్ళు ఊరికే పక్తు కమర్షియల్ సినిమాలు తప్ప వీళ్ళు ఆర్టిస్టిక్ ఫిలిం తీయలేనే అపవాదం ఉండేది మనకి. సో పక్కన కన్నడ సినీ రంగంలో కానీ, తమిళ్లో కానీ, మలయాళంలో కానీ అద్భుతమైన ఆర్టిస్టిక్ వాల్యూస్తో సినిమాలు వచ్చేవి. సో మన సినిమాను ఒక సినిమాగా అంటే క్రిటికల్గా మనల్ని అప్రిషియేట్ చేయడానికి వెనకాడేవాళ్ళు. తర్వాత చాలామంది చాలా సెన్సిబుల్ సినిమాలు చేస్తూ మళ్ళీ అపవాదిని పోగొట్టారు. సో ఇంకా ఒక కమర్షియాలిటీ ఇది ఆడియన్స్కి రీచ్ అవుదా లేదా, కామన్ ఆడియన్కి అనే చూడకుండా వాళ్ళు నమ్మిన సినిమాని తీయడానికి ఎవరైనా సరే ముందుకు వస్తే డెఫినెట్గా శాష్ సింధూరావు గారు గైడ్ చేస్తారు. ఎందుకంటే గాంధీ చెట్టుని ఎంతో ఎఫర్ట్ చేసి ఆవిడ సినిమాని నిర్మించారు. సో అద్భుతమైన ఈ దర్శకులు ఎమోషన్స్ తోటి, హ్యూమన్ ఎమోషన్స్ తోటి, సోషల్ కాజ్ తోటి ఒక యాక్ట్ మీద అవేర్నెస్ రావాలి, లేకపోతే టీచింగ్ మెథడ్స్లో ఒక స్టోరీ ఫార్మేట్లో వస్తే అనే కథాంశాలతో సమాజానికి నిజంగా 100% పనికొచ్చే సినిమాలు తీసిన ఈ ఐదుగురిని మనస్ఫూర్తిగా మనం అభినందిద్దాం. సో వీళ్ళు మరింత ఇంకొక స్థాయికి వెళ్ళి అద్భుతమైన దర్శకులుగా మన తెలుగు సినిమా రంగానికి పేరు తెస్తారని కోరుకుందాం. సో థ్యాంక్ యూ మల్లాది పద్మ గారు, నీరజ కోన గారు, అలాగే శాష్ సింధూరావు గారు, రామ్ జగదీష్ అండ్ సన్నీ సంజయ్కి ఐదుగురికి నేను హృదయపూర్వకంగా సినిమాటికా తరపున అభినందన తెలియజేస్తాను. లాస్ట్ వర్డ్ ఒక్కొక్కళ్ళు. నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకున్నాను. మానటి రాసేటప్పుడు ఎవ్వరు నమ్మలేదు అది జనాలు చూస్తారని. సో నాగికి ఆల్మోస్ట్ రోజుకో 10 మంది చెప్పేవారు వచ్చి, ఇది ఎవరు చూస్తారు, ఎందుకు తీస్తున్నారు అని. బట్ మీరు చూస్తే అది కమర్షియల్ సినిమా, చూడకపోతే అది ఆర్ట్ సినిమాగా మిగిలిపోయింది. శంకరాభరణం దానికి ఉదాహరణ. అంతే. అందరూ డిస్ట్రిబ్యూటర్లు చూసి ఇది ఎవరు చూస్తారు, వారు కూడా అర్థకున్నది నిజంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. అలాగే హిందీలో అర్ధసత్య తను ఒక ఆర్ట్ ఫిల్మ్ తీసాడు కానీ కమర్షియల్ సక్సెస్ అయింది. ఎందుకు మా భూమి నరసింహరావు గారు తీసిన బి నరసింహ మా భూమి కూడా బ్లాక్ అండ్ వైట్లో తీసాడు ఆయన. మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒక షో రిలీజ్ చేస్తే చాలా కాలం 100 days పైన ఆడింది అక్కడ కూడా. సో ఆ ఎమోషన్ ఏదో కనెక్ట్ అవ్వాలంటే ఆడియన్స్కి, అది ఆర్టా లేకపోతే కమర్షియల్ అని అప్పటికైనా చెప్పలేం. అండ్ చాలా ఏళ్ళ తర్వాత మనం గుర్తుపెట్టుకునే సినిమాలు అవే ఉంటాయి. ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూస్తే మనకు గుర్తుండే సినిమాలన్నీ అవే ఉంటాయి. సో మంచి సినిమా అనుకొని మనం చూసామంటే అది కమర్షియల్ సినిమా అయిపోతుంది, అంతే తేడా. నీరజ గారు. సార్ ఐ థింక్ అసలు ఇందాక రామ్ అన్నట్టు మనము వెన్ వీ రైట్ సంథింగ్, వాట్ ఈస్ మాస్, వాట్ ఈస్ కమర్షియల్, వాట్ ఈస్ ఆర్ట్ అనేది నువ్వు ఒక ఆనెస్ట్గా నువ్వు ఏం కాదు చెప్పదలుచుకుంటున్నావు ఒక ఆనెస్టీగా రాస్తే దానిలో నీకే తెలుసు వాట్ ఆర్ యువర్ మాస్ మూమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్ నాట్ ద మనీ. రేపు బాక్స్ ఆఫీస్లో వచ్చే మనీ డజంట్ డిసైడ్ ఇఫ్ ఇట్స్ అ ఫిల్మ్, ఇఫ్ ఇట్స్ అ మాస్ ఫిల్మ్ ఆర్ అ కమర్షియల్ ఫిల్మ్ ఆర్ అన్ ఆర్ట్ ఫిల్మ్. ఐ థింక్ చెప్పేది ఒక స్టోరీ టెల్లింగ్, ఒక ఆనెస్టీతో ఏ కథ చెప్పినా ఆర్ ఆడియన్స్ రైట్ నౌ ఇస్ సో నాలెడ్జబుల్ దట్ దే ఆర్ ఏబుల్ టు డిసైడ్ వాట్ ఈస్, there's an interesting discussion that happens later. సో నాకు తెలిసి ఇప్పుడు తెలుసు కథలో అదంతా ఎమోషనల్ స్పేస్లో ఉన్న దేర్ ఆర్ లాట్ ఆఫ్ మాస్ డైలాగ్స్, దట్స్ వాట్ పీపుల్ అకౌంటెడ్ ఫర్. ఇప్పుడు అది ఈస్ట్రోజన్కి ఉంది, టెస్టాస్టెరాన్కి ఎంత ఉంటుంది, ఆర్ ఈ డైలాగ్స్ అని దే అకౌంటెడ్ ఇన్ టు దట్ మాస్ సెక్షన్.
ఒక అమ్మాయి ఒక గర్ల్ రిటర్న్ బాయ్ స్టోరీ ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది నాకు. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఏది టుమారో వాట్ ఎవర్ వీ డూ, stick to your guts and be very honest on what you write. Rest everything will get decided eventually. సో మీ ఫిల్మ్లో అంత కన్వర్జేషన్స్ తోటే క్యారెక్టరైజేషన్స్ It was a very conversational film, అంతే. నెక్స్ట్ ఫిల్మ్ విజువల్గా ఎక్కువ చెప్పే అవకాశం ఉందా నెక్స్ట్ ఫిల్మ్లో? It's a bit of both. So it's a very intense love story. So it has both. వెరీ సింధూరా గారు. సో అందరు ఫిల్మ్ మేకర్స్, ఇక్కడ ఉన్న అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ నేను చెప్పాలనుకునేది ఒకటే, సినిమాలు తీయాలి అని అంటే మేజర్ థింగ్ పేషెన్స్ కావాలి. పేషెన్స్ నేర్పిస్తుంది. ఎందుకంటే ఒక సినిమా తీసిన తర్వాత అంటే ఒక కథ రాయటానికి పేషెన్స్ కావాలి, దాన్ని తీయటానికి పేషెన్స్ కావాలి, అది రిలీజ్ కోసం పేషెన్స్ కావాలి, దాని రిజల్ట్ ఏది ఉన్నా సరే దాన్ని తీసుకునే పేషెన్స్ కావాలి. సో ఐ థింక్ పేషెన్స్ ఇస్ ద కీ. సో అందరు ఆ పేషెన్స్ ఉంటే దెన్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అండ్ ఏ కథ చెప్పినా సరే అది చిన్నదో పెద్దదో వాట్ ఎవర్ ఇట్ ఇస్, జస్ట్ ఆనెస్టీతో, ఐ థింక్ ఎవ్రీబడి బిలీవ్స్ దట్, ఆనెస్టీతో కన్విక్షన్తో చెప్తే ఆడియన్స్ కూడా అదే కన్విక్షన్తో చూస్తారు. రిజల్ట్తో సంబంధం లేదు, ఎంత డబ్బులు వస్తున్నాయి ఏంటి అని కాదు, పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ మనకుంది అని అంటే అట్లీస్ట్ ధైర్యం వస్తుంది ఇంకా సినిమాలు తీయాలి అని చెప్పి. సో ఐ థింక్ పేషెన్స్ అండ్ దెన్ దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. సో దట్స్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సన్నీ సంజయ్. సో అంటే నేను నార్మల్గా షార్ట్ ఫిలిం, నా ఫస్ట్ అనగనగా ఫస్ట్ డే షూట్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ ఫిలిం సెట్. నేను అప్పటి వరకు ఏ ఫిలిం సెట్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. జాబ్ మానేసి అంతే నా దగ్గర ఉన్న పిఎఫ్ డబ్బుతో ఒక షార్ట్ ఫిలిం చేద్దామని 2017లో ఐ యూస్ టు నా ఫ్రెండ్ సర్కిల్లో ఏదో ఒకటి చేస్తూ అలా ఒక 8 years చేసిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ లైక్ అవన్నీ విత్ ఇన్ ద బడ్జెట్ లిమిట్స్లో ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉండడు, కాస్ట్యూమ్ డిజైనర్ ఉండరు, ఎవరు ఉండరు, అంతా మేమే మా ఫ్రెండ్సే. నీరజ గారికి పని లేదు అక్కడ. అయ్యో లైక్ అవన్నీ అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్ అయ్యాయి నాకు ఈ మూవీలో. నీకు ఎలాంటిది కాస్ట్యూమ్స్ కావాలి, ఆర్ ఎలాంటి ఆర్ట్ కావాలి, ఎలాంటి షార్ట్ కావాలి అని వాట్ ఎవర్ ద బడ్జెట్ లిమిటేషన్స్ ఈ పర్టికులర్ మూవీలో చాలా ఉన్నాయి. కాబట్టి దాంట్లో బడ్జెట్ లిమిటేషన్స్ వచ్చినప్పుడే క్రియేటివిటీ, లైక్ మన దగ్గర ఇంతే ఉంది, టైం ఇంతే ఉంది, ఏం చేద్దాం అన్నప్పుడు అందరూ డిఓపి అవ్వచ్చు లేదా యాక్టర్స్ అవ్వచ్చు, అందరూ కొలాబరేట్ అయ్యి వచ్చి చేసిన మూమెంటే సినిమా. ఐ ఫీల్ లైక్ సినిమా ఈజ్ మ్యాజిక్ హ్యాపెండ్ అట్ దాట్ మూమెంట్. స్క్రిప్ట్లో మనం రూమ్లో కూర్చొని ఎంత రాసినా లైక్ మనం చాలా సాటిస్ఫాక్షన్ అయినా, ఒక మంచి సన్సెట్ షాట్ తీద్దాం అనుకున్నా, ఒక సింగిల్ షాట్ తీద్దాం అనుకున్నా, ఎంత అనుకున్నా కూడా ఆ మూమెంట్కి ఆ డిఓపి, ఆ యాక్టర్స్, మనకున్న రిసోర్సెస్లో మనం ఏం చేస్తున్నాం అనేదే దట్ ఇన్స్టింక్ట్ ఈజ్ ఫిలిం. సో దాన్ని బిలీవ్ చేస్తే ఐ క్యాన్ లైక్ ఎవ్రీ వన్ క్యాన్ మేక్ ఏ గుడ్ ఫిలిం ఆర్ వాట్ ఎవర్. వెరీ ఫ్యాక్ట్. అసలు అనగనగా సినిమా చూసిన వాళ్ళు ఈ డైరెక్టర్కి 55-60 years ఉండుంటాయి ఏజ్ అనుకుంటారు. సో ఇంత యంగ్ ఇప్పుడు చాలామంది తెలుస్తుంది ఇప్పుడు చూసిన తర్వాత. షాక్ అయ్యారు చాలామంది నేను చూసిన తర్వాత. జగదీష్. యా సార్, యాజ్ ఎవ్రీవన్ సెడ్, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మేనిఫెస్టేషన్ అండ్ కన్విక్షన్ అండి, అంతే. ఈ రెండే ఉంటాయి. మా సినిమా రాస్తున్నామా, క్లాస్ సినిమా రాస్తున్నామా, నీరజ గారు చెప్పినట్టు అవి ఏం ఉండవు సార్. అంటే ఇప్పుడు సాగర సంగమం లాంటి సినిమా, అది మాస్ సినిమా అంటే నా వరకు అది మాస్ సినిమానే. ఎందుకంటే ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కానీ, కమల్ హాసన్ గారు బ్యాక్ స్టోరీ ఎప్పుడెప్పుడు చెప్తారా అని మనం ఏగర్గా వెయిట్ చేసే ఆ ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నీ ఒక మాస్ సినిమా ఎలిమెంట్స్ అవన్నీ. అంటే స్టోరీ ఈజ్ ఆల్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ కదా సార్. మనం ఏం బిలీవ్ చేస్తామో అదే సినిమా. సో మేనిఫెస్టేషన్ అండ్ కన్విక్షన్. మేనిఫెస్టేషన్ అంటే కోర్ట్ అనే కథ నాకు వచ్చినప్పుడు, అంటే ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు ప్రియదర్శి స్టూడ్ విత్ మీ సో లాంగ్, రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్, సీడ్ స్టేజ్ నుంచి దర్శి ఉన్నాడు నాతో. కథ మొత్తం పూర్తయిన తర్వాత నేను అన్న ఇది నాని గారు ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పి నేను అన్న తర్వాత హీ వాజ్ లైక్, నాని అన్న తప్ప ఇంకెవరు చేసినా బాగోదేమో అనిపిస్తుందని నానిగారు అపాయింట్మెంట్ కోసం వి వెయిటెడ్ 8 months. అంటే మేనిఫెస్టేషన్ కోసం చెప్తున్నాను. అంటే నేను ఈ కథ అనుకొని ఇది నానిగారే ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యి ఇంకే ప్రొడక్షన్ హౌస్కి వెళ్లకుండా అలా ఖాళీగా 8 నెలలు కూర్చొని ఓన్లీ స్క్రిప్ట్ బెటర్మెంట్స్ చేస్తూ నేను మా టీం కార్తిక్ అండ్ వంశీ రైటింగ్ టీం దీని మీదే కూర్చొని 8 నెలలు వెయిట్ చేసి నానిగారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పిన తర్వాత సింగిల్ సిట్టింగ్ ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత నౌ వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్, సినిమా తీస్తున్నాం. తీయడం అంటే ఏంటంటే అప్పటి వరకు కూర్చొని ఒక రూమ్లోనో లేదంటే ఒక స్పేస్లోనో కూర్చొని రాసుకుంటాం.
రాసే వరకు అది మన సినిమా, తీసేటప్పుడు అది అందరి సినిమా. మేకింగ్ ప్రాసెస్లో 100 మంది ఇన్వాల్వ్ అవుతారు, 100 మైండ్ సెట్స్, వాళ్ళ మూడ్స్, నెంబర్ ఆఫ్ థింగ్స్, ప్రాక్టికల్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేని సో మెనీ ప్రాక్టికాలిటీస్ అన్నీ కూడా వస్తాయి మేకింగ్ ప్రాసెస్లోకి. వీటన్నిటి మధ్యలో మనం ఆ రూమ్లో రాసుకుని వదలకుండా ఫైట్ చేయడమే సినిమా, అంతే. సో నీకు డిస్ట్రిబ్యూటర్లో ఎగ్జిబిటర్స్ చాలా ఫేవరెట్స్ ఉన్నారు, ఎందుకంటే ఆ టైంలో థియేటర్లకు సినిమా ఎవరు రావట్లేదు, చిన్న సినిమా అంటే ఎవరు రావట్లేదు అనే టైంలో నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ కోర్ట్ అనే సినిమా ఒక్కొక్క హీరో అలాంటి సినిమా చేయాలి సార్, నాని గారి లాగా. నాని ఒకప్పుడు తక్ జగదీష్ అనే సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీలు చేస్తుంటే వాళ్ళు చాలా పోరాటం చేశారు, నాని బ్యాన్ చేస్తాయి అని. ఈ సినిమాకి మళ్ళీ గెయిన్ చేశాడు అన్నమాట మంచి పేరు డిస్ట్రిబ్యూటర్లో ఎగ్జిబిటర్లో. సో 4th వీక్లో కూడా షేర్ వచ్చింది సార్ ఆ సినిమా. ప్రతి హీరో ఒక సినిమా చేస్తే ఇలాగ స్టార్లు లేకపోయినా కూడా ఇలాంటి సినిమాలు ఆడతాయి సార్ అన్నారు. నీకు చాలా నాకు మంచి కూడా ఫేవరెట్. సార్, అంటే అప్పుడు అంటే బ్యాక్ దెన్ ఎస్టరియర్ డైరెక్టర్స్ అందరూ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి మాట్లాడేవారు, డిస్ట్రిబ్యూటర్లు ఎలా అన్నారని ఆ పాత ఇంటర్వ్యూస్లో ఎస్టరియర్ డైరెక్టర్స్ చెప్తున్నప్పుడు అనుకునేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కరెంట్ జనరేషన్లో డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి మాట్లాడాలి ఇవన్నీ లేవులే అని తీసి, ఓకే మన జనరేషన్కి ఎన్ని ఉండవులే, డిస్ట్రిబ్యూటర్లతో డైరెక్టర్లు ఎందుకు మాట్లాడతారు, అది ప్రొడ్యూసర్స్ మ్యాటర్, వాళ్ళు చూసుకుంటారని. బట్ ఐ విట్నెస్డ్ ఇట్. కోర్ట్ రిలీజ్ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఫ్రమ్ ఆల్ ఏరియాస్ ఫోన్ చేశారు, డిస్ట్రిబ్యూటర్లు చేసి మాట్లాడుతుంటే ఓహో ఇది నిజం జరుగుద్ది అని అనుకున్నప్పుడు ఆల్ ఏరియాస్ డిస్ట్రిబ్యూటర్స్ చేశారు. అంటే మార్చ్ కదా మా సినిమా రిలీజ్ అయింది, మార్చ్ ఇస్ ఇది డ్రై మంత్ సార్, ఇది థియేటర్ రెంట్లు కూడా రావు, పార్కింగ్ కూడా రాదు, క్యాంటీన్ కూడా నడవదు, డ్రై మంత్ ఇది, థియేటర్ ఫీడింగ్ ఇచ్చారు సార్ అని ఫోన్ చేశారు. నేనేమి ఇవ్వలేదు సార్, నాకేం సంబంధం లేదని. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి పేరెంట్స్కి టెన్షన్ మొదలవుద్ది, ఎగ్జామ్స్ మూడు, పిల్లలకి ఎగ్జామ్స్ మూడు వీళ్ళు ఎవరు థియేటర్కి వెళ్ళరు. అలాంటిది మార్చిలో ఫస్ట్ డే ఏదో నాని ఛాలెంజ్ చేశాడు కదా, ఈ సినిమా నచ్చకపోతే హిట్కి రావద్దని, అందుకు వచ్చారేమో ఓపెనింగ్ అనుకుంటే. 4th డే 5th డే 6th డే కూడా సార్ ₹1,00,000 షేర్ వస్తుంది సార్ ఇంకా షోకి అన్న లెవెల్లో చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు, ట్రేడ్ అంతా ఆశ్చర్యపోయింది. సో వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్స్ ప్రతి స్టార్ హీరో సంవత్సరానికి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా, ఇలాంటి యంగ్ టాలెంట్ బోల్డ్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక్కొక్క సినిమా చేస్తే వాళ్ళ ఇమేజ్ మీద కూడా ఓపెనింగ్స్ వస్తాయి సార్, థియేటర్లు బతుకుతాయి. వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా చేయమని స్టార్ హీరోల్ని, కానీ ఇలాంటి సినిమాని ఒకటి ప్రొడ్యూస్ చేయమని కూడా ఎగ్జిబిటర్లో డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు. సో మన హీరోలందరూ కూడా ఒక్కొక్క సినిమా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే నిజంగా థియేటర్లు మళ్ళీ బతుకుతాయి. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్.